ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో చివరిది రేవతి నక్షత్రం. ఇది మీనరాశిలో ఉంటుంది. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. కానీ ఈ నక్షత్రం ఉండే రాశి మీనరాశికి అధిపతి గురువు. అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వారిపై బుధుడి తెలివితేటలు, గురువు గారి జ్ఞానం మరియు మంచితనం రెండూ మెండుగా ఉంటాయి. రేవతి నక్షత్రానికి చిహ్నం చేప లేదా డ్రమ్. ఈ నక్షత్ర దేవత పూషణుడు. రేవతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిల లక్షణాలు, వివాహ జీవితం, వరుడు మరియు కెరీర్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రేవతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు సహజంగానే చాలా మృదు స్వభావులు. వీరిని చూడగానే ఒక విధమైన ప్రశాంతత కలుగుతుంది. బాహ్య రూపం వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి కళ్ళు చాలా ప్రకాశవంతంగా లోతైన భావాలను వ్యక్తపరిచేవిగా ఉంటాయి. వీరి నవ్వు ఎదుటివారిని త్వరగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా మధ్యస్థ ఎత్తు కలిగి చూడముచ్చటైన రూపంతో ఉంటారు. వీరు అత్యంత నిజాయితీ గలవారు. అబద్ధం చెప్పడం లేదా ఎవరినైనా మోసం చేయటం వీరికి అస్సలు నచ్చదు. ఇతరుల కష్టాలను చూసి వీరు త్వరగా చలించిపోతారు. ఎవరికైనా ఆపద వస్తే తమ శక్తికి మించి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. బుధుడి ప్రభావం వల్ల వీరు చదువులో, మాటకారితనంలో ముందుంటారు. క్లిష్టమైన సమస్యలను కూడా చాలా సులభంగా పరిష్కరించగలరు. వీరు చాలా సున్నితమైన వారు. ఎవరైనా చిన్న మాట అన్నా త్వరగా బాధపడతారు. కానీ ఆ బాధను బయటకు చూపించకుండా లోపలే మదనపడే గుణం ఉంటుంది. వీరు ఎవరి కింద పని చేయడానికి లేదా ఎవరి మీద ఆధారపడటానికి ఇష్టపడరు. సొంతంగా ఏదైనా సాధించాలనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్ర అమ్మాయిలకు వివాహ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. వీరు సంప్రదాయాలకు, కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా రేవతి నక్షత్రం ఉన్న అమ్మాయిలకు వివాహం 23 ఏళ్ల నుండి 28 ఏళ్ల మధ్య జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ జాతకంలో గురుబలం ఎక్కువగా ఉంటే 24 నుండి 25 ఏళ్లలోనే వివాహం నిశ్చయమవుతుంది. శని లేదా రాహువు ప్రభావం జాతకంలో ఉంటే వివాహం 28 ఏళ్ల తర్వాత జరిగే అవకాశం ఉంటుంది. వీరి వివాహ జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. వీరు తమ భర్తను, అత్తమామలను చాలా గౌరవిస్తారు. ఒక మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంటారు. అయితే వీరు అతిగా ఆలోచించే గుణం వల్ల అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. కానీ వీరి మంచితనం వల్ల అవన్నీ త్వరగానే తొలగిపోతాయి. రేవతి నక్షత్ర అమ్మాయిలకు వచ్చే భర్త చాలా వరకు విద్యావంతుడు మరియు సంస్కారవంతుడు అయి ఉంటాడు. వరుడు చాలా ప్రశాంతమైన స్వభావం కలవాడు మరియు బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉంటాడు. తన భార్యను సమానంగా గౌరవించే వ్యక్తి వీరికి లభిస్తారు. భర్త ఎక్కువగా బ్యాంకింగ్, టీచింగ్, ఇంజనీరింగ్ లేదా వ్యాపార రంగంలో స్థిరపడిన వాడై ఉంటాడు. ఆర్థికంగా వరుడు చాలా ఉన్నత స్థితిలో ఉండే అవకాశం ఉంది. వరుడు ఎక్కువగా వీరి ఊరికి దూరంగా ఉండేవారు లేదా ఇతర నగరాల్లో స్థిరపడిన వారు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత వీరు విదేశాలకు వెళ్లే యోగం కూడా ఉంటుంది. రేవతి నక్షత్రం వారు జ్ఞానకారకులు కావడం వల్ల వీరు మేధోపరమైన వృత్తుల్లో బాగా రాణిస్తారు. వీరు టీచింగ్, నర్సింగ్, ఆర్ట్స్, కౌన్సిలింగ్, జ్యోతిష్యం లేదా అకౌంట్స్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. అలాగే వీరు రచయితలుగా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. వీరి జీవితంలో అసలైన అభివృద్ధి 28 ఏళ్ల తర్వాత ప్రారంభమవుతుంది. 30 నుండి 35 ఏళ్ల వయస్సు వీరికి అత్యంత కీలకమైన కాలం. ఈ సమయంలో వీరు ఆర్థికంగా గొప్ప స్థితికి చేరుకుంటారు. సొంత ఇల్లు, వాహనం వంటి సౌకర్యాలను 33 ఏళ్ల వయస్సు నాటికి సమకూర్చుకుంటారు. వీరు వృత్తిపరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం వీరిని అందరికీ చేరువ చేస్తుంది. రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశిలోనే ఉంటాయి. రేవతి నక్షత్ర అమ్మాయిలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను త్వరగా నమ్మేయడం వల్ల వీరు కొన్నిసార్లు మోసపోయే ప్రమాదం ఉంది. ఎవరినైనా నమ్మే ముందు ఆలోచించాలి. వీరికి కడుపు సంబంధిత సమస్యలు లేదా పాదాలకు సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సరైన ఆహార నియమాలు పాటించాలి. ప్రతి చిన్న విషయానికి కుంగిపోకుండా మనోధైర్యాన్ని పెంచుకోవాలి. రేవతి నక్షత్ర దోషాలు తొలగి జీవితంలో మరింత అభివృద్ధి చెందడానికి ఇప్పుడు చెప్పే పనులు చేయాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించటం లేదా వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది. బుధగ్రహ ప్రభావం సానుకూలంగా ఉండటానికి బుధవారం రోజు గణపతికి గరికతో పూజ చేయాలి. పక్షులకు లేదా జంతువులకు ఆహారం ఇవ్వడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీరు ఎక్కువగా ఆకుపచ్చ లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల
సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.